ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఓటు వేయకుండా నీ కుటుంబ సభ్యులపై ఓటు వేసి ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పల్లెటి రోహిత్ రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ప్రచారం విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నావల్గా, కాసింపూర్ తదితర గ్రామాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతు రుణమాఫీపై నిలదీయాలని అన్నారు. వచ్చే సీజన్ నుంచి రైతు బంద్ కూడా నిలిపివేసి ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులపై ఒట్టు వేసి రుణమాఫీ 15వ తేదీన ఆగస్టు వరకు మాఫీ చేస్తామని ప్రకటించాలని సవాల్ చేశారు. మరోసారి కాంగ్రెస్ బీజేపీ నుంచి ప్రజలు మోసపోరాదని కారు గుర్తుకు ఓటు వేసి సరిదిద్దుకోవాలని ప్రజలను కోరారు. మాకు రుణమాఫీ చేయలేదు, మరి నాకేమో ఇప్పుడు బ్యాంకుల కాడ నుంచి నోటీసులు వచ్చినాయి, నేను ఏం చేయాలి, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నా కాడికి పొద్దుగాలు వచ్చిండు. నేను చెప్పిన మరి ఆ బ్యాంక్ వాళ్ళని పిలిచి ఎవరికి కూడా నోటీసులు రాకుండా మనం చేద్దామని చెప్పిన. మరి నాకు తెలిసి తాండూరు మండలంలో ఆ రైతుకు నోటీసులు వచ్చినట్టు ఈయన కూడా మీకు నోటీసులు వస్తుంటాయి, అవునా? వచ్చినాయి. మరి చూసిరా, రైతు బంధు వాయే, రైతు బీమా పాయే, రైతు పండించిన ధాన్యం కొనుగోలు బందాయే, కళ్యాణ లక్ష్మి పాయే, తాగే నీళ్లు పాయే. చెప్పినా లేదా మీకు? తాండూరు బిడ్డగా మీకు పాపం పెద్ద మనుషులు మోసపోయారు. ఈ రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. 10 సార్లు రోజుకు పాపం పెద్ద మనుషులకు నడవడానికి చేత కాకపోయినా పోస్ట్ ఆఫీస్ కాడ పోయి కాపులు కాస్తున్నారు. అయినా కానీ వాళ్ళకు పెన్షన్ డబ్బులు వస్తలేవు. ఇక మొన్న మీరు పేపర్లలో చూసింటారు, మొన్న ఒక రైతు మన బోర్ల కాడ కాపు కాసుకుంటా చనిపోయిందని. మరి గతంలో మన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ కంటి రెప్పపాటు కూడా కరెంటు షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.